ఓటమి శాశ్వతం కాదని గెలుపునకు నాంది అని బీఆర్ఎస్ కి ఇది స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. పాలకుల్లో అప్పుడే అసహనం, అహంకారం కనిపిస్తుందని ఆరోపించారు. అహంకారాన్ని ప్రజలు ఎక్కువ రోజులు సహించరని హరీష్ రావు మండిపడ్డారు. బీజేపీని నిలువరించే శక్తి బీఆర్ఎస్కే ఉందన్నారు. అదానీ రాకుండా కేసీఆర్ అడ్డుకున్నారని, అదే అదానీతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిస్తున్నారని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. జాగ్రత్తగా అందరం కలిసి పనిచేద్దాం. భవిష్యత్తు 100% మనకే ఉంటుంది. ఇలా వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో ఏ ఒక్కటి అమలవుతుందా? మొన్న నేను అడిగిన నర్సింగ్ కాలేజీలో ఆ ఉద్యోగాలలో నర్సింగ్లకు స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు ఇస్తే ఆ నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలు ఆ రోజు మా ప్రభుత్వమే ప్రారంభం చేసింది. ఎగ్జామ్ మేమే పెట్టినాము, రిజల్ట్ మేమే ఇచ్చినాము, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా మేమే చేసినాము. మీరు కేవలం ఆర్డర్ కాపీ మాత్రమే మీరు ఇచ్చిండ్రు, సంతోషం. మరి మీరు గ్రూప్ 1 ఉద్యోగాల నోటిఫికేషన్లో ఫిబ్రవరి 1వ తారీఖు ఇస్తామని చెప్పి ఎన్నికల ముందు చెప్పినారు. అన్ని పత్రికల్లో ఫ్రంట్ పేజ్లో ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చారు. మరి ఆ ఫిబ్రవరి 1 నాడు గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వండి అని చెప్పి నేను అడిగినా. దాని మీద చెప్పకుండా మళ్ళీ ఏదో మేము కుళ్ళుకుంటున్న మనకు గోబల్స్ వచ్చారు. అది చేసింది